నమస్తే అండి. నమస్తే. మొన్న జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఎప్పుడు ఆ రెడ్ కార్పెట్ పైన ఐశ్వర్యరాయ్ గారు నడుచుకుంటూ వచ్చినప్పుడు రెండు కళ్ళు చాలు. చిన్నప్పటి నుంచి మనం ఆ మ్యాగజైన్స్ లో చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు తన కూతురు వెంబడి తను వచ్చారు. సో ఎప్పుడు తన అందానికి సంబంధించి తన డ్రెస్ కి సంబంధించి ఒక పాజిటివ్ టాక్ నడిచేది. ఈసారి ఒక నెగిటివ్ టాక్ నడిచేది. ఈ ఏజ్ లో నీకు ఇది అవసరమా అన్నట్టు. అఫ్ కోర్స్ ఐశ్వర్య స్పందించకపోయినా స్పందించాల్సిన వాళ్ళు స్పందించారు. కంగనా గారు 50 వాళ్ళు కూడా, అంటే ఆ ఏజ్ వాళ్ళు కూడా నడవచ్చు. సో తన బట్టలు తన కంఫర్ట్, మీకేంటి బాధ అని మళ్ళీ బట్టలు కూడా రోడ్డు మీకు వచ్చాయి. ఏం చెప్తారు? కాదండి, నాలాంటి వాళ్ళకి ఎంత సంకటం అంటే, ఒకప్పుడు మా బట్టలు మా ఇష్టం అని మేమంటే దాన్ని ఈకలు పీకలు పీకి నానా గందరగోళం చేశారు. సరేలే బాబు, మీరు చెప్పిందే కరెక్టు అన్నాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరేమంటున్నారు? మా బట్టలు మా ఇష్టం అంటున్నారు. అసలు మా డైలాగులు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు అంటే ఇన్ ద మీన్స్ కంగనా రనౌత్. కంగనా రనౌత్ ఎవరు? కంగనా రనౌత్ ఎవరికి సంబంధించిన వ్యక్తి? ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఆ రోజు చాలామంది హిందుత్వ, భారతదేశం, సంస్కృతి, సంప్రదాయము అవన్నీ మాట్లాడి మీరు అసలు ఈ భారతదేశంలో సంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మహిళ గౌరవాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఇష్టారీతిని మాట్లాడి దానికేం పోయే కాలం వచ్చింది, దీనికేం పోయే కాలం వచ్చింది, ఈ బట్టలు వేసుకోవటం ఏంటి, ఆ బట్టలు వేసుకోవడం, ఇష్టారీతిని మాట్లాడేశారు కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మీద పడిపోయి మాట్లాడేశారు కదా. ఏది అతని పేరేంటి, శివాజీ, సినిమా యాక్టర్ శివాజీ మాట్లాడినప్పుడు ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయింది. ఇక్కడ మళ్ళీ సీన్ రిపీట్ అయింది. ఏంటంటే కేన్స్లో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఇద్దరు ఏమంటారు దాన్ని, పెరేడ్, రెడ్ కార్పెట్ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వస్తే నిజంగానే ఒక మంచి డిజైనరు నీలి రంగు గౌను తో అది తయారు చేశారు. చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు అని చెప్పి అందరూ అనుకున్నారు. అనుకుంటే సహజంగా కొంతమంది కారు కోతలు కూసేవాళ్ళు ఉంటారు కదా, ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం, ఇంకెవరూ లేరా, అది ఇది అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడటం మొదలెట్టేసరికి కంగనా రనౌత్ ఆమె సినిమా మనిషిగా, ఆమె ఫ్యాషన్ వరల్డ్లో ఆమె అసలు ఈ ఫ్యాషన్స్ అంతా చూసేసిన ఆవిడ ఫ్యాషన్ అనే సినిమాలో కూడా నటించింది. అసలు ఎంత వీలైతే అంత పొదుపు బట్టలు వేసుకుని ప్రపంచానికి ప్రదర్శన ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కంగనా రనౌతే. మరి ఆమె చేసిన సినిమాలు కావచ్చు, ఆమె వేసిన డాన్సులు కావచ్చు, సరే అవన్నీ చేసింది. అవన్నీ అయిపోయిన తర్వాత మోడీ గారికి ఆవిడ నచ్చింది. ఆవిడ కొంచెం మోడీ పలుకులు పలికేసరికి, కొన్ని హిందుత్వ పలుకులు పలికేసరికి, రాహుల్ గాంధీ మీద అడ్డంగా నిలువుగా విడుచుకుపడేసరికి ఆమెకు ఒక ఎంపీ సీటు కూడా ఇచ్చారు. ఆమె గెలిచింది. ఆమె వచ్చి ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతుంది. అది మన అదృష్టం. సరే, ఇప్పుడు ఆవిడ మా ఇష్టం, మా బట్టలు, అసలు 50 ఏళ్ళు అయితే మీకేంటి, అదైతే మీకేంటి, ఇదైతే మీకేంటి, ఆమె ఇష్టం, అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఈ విషయంలో మటుకు నేను కూడా ఏం చెప్తానంటే, అసలు వాళ్ళ ప్రపంచంలో ఈ ఫ్యాషన్ షోలు ఇవన్నీ జరిగేటప్పుడు, ఈ ఫ్యాషన్ వీక్లు ఇవన్నీ జరిగేటప్పుడు మనకి తెలియని ప్రపంచం చాలా ఉంది. ఇది ఇక్కడ కామెంట్లు పెట్టేవాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. ఏంటి అంటే, ఫ్యాషన్ని నేను ఎంతవరకు అంగీకరిస్తాను అనే దానికంటే కూడా, నా వ్యక్తిగత అభిప్రాయం కంటే కూడా, భారతదేశంలో స్త్రీలు వాళ్ళ శరీరం పట్ల అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఆరోగ్యంగా విషయంలో కానీ, ఫ్యాషన్ విషయంలో కానీ చాలామంది స్త్రీలు అసలు ఈ రెండు మాకు అవసరమైన విషయాలు అని అనుకోరు. అందంగా తయారయ్యే విషయంలో కానీ, ఆరోగ్యంగా ఉండే విషయంలో కానీ, ఈ రెండింటి విషయంలో ఒక 35 ఏళ్ల నడి వయసు స్త్రీని కదిలించారనుకోండి, ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత, ఈ పిల్లలు స్కూల్కి కాలేజీలకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక అమ్మమ్మ వేషం వేయడానికి వీళ్ళు సిద్ధపడిపోతారు.
మనసులో ఏముంటుందో నాకైతే తెలియదు, కానీ బయటికి మట్టుకు ఎలా ఉంటారు అంటే ఇంక నాదేముంది, నాది అయిపోయింది, నాదంతా అయిపోయింది, మా అమ్మాయి వచ్చేసింది కదా, అసలు ఇవాళ కాలం అంతా ఎవరిది, పిల్లలది, నాదేముంది, నాకేముంది, నాదేముంది, ఈ భావంలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక రకంగా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవ్వరికి వయసు అనేది ఒక బ్యారియర్ కాదు. అందంగా ఉంటామా, అలంకరించుకుంటామా అనేది కాదు నేను ఇక్కడ చెప్పేది. అందము అలంకరణ కంటే కూడా మీరు ఎంత జీవిస్తున్నారు, మీరెంత లైఫ్ కనిపిస్తుంది మిమ్మల్ని. కొంతమంది నడిచి వెళ్తూ ఉంటే అబ్బా జీవకళ ఉట్టిపడుతుంది అంటారు, జీవము తొణికిసలాడుతుంది అంటారు. అలా ఉండాలి అంటే మన పైన మనకు కొంత శ్రద్ధ ఉండాలి మహిళలకి. అంటే అలా అని 24 గంటలు వెళ్ళి బ్యూటీ పార్లర్లో ఉండటము, లేదు అనుకుంటే ఇప్పుడు ఈ బోటాక్స్ చేయించుకోవటము, అది కాదండి నేను చెప్పేది. కృత్రిమ చర్మం అతికించుకోవటం, ఇవి కాదు నేను చెప్పేది. మీరు ఆరోగ్యమే అందం. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అందంగా కనిపిస్తారు, ఆటోమేటిక్గా కనిపిస్తారు. పైగా నాకేదో వయసు అయిపోయింది అని ఆ భావనలు లేకోకుండా మీరు ఆరోగ్యంగా, ఫిట్నెస్ అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫిట్నెస్. ఇప్పుడు ఐశ్వర్యరాయి అలా ఉండగలిగింది, అలా ఈ రోజుకి ఉంది అని అంటే అర్థం ఏంటి? ఆమె ఫిట్నెస్ అది. 50 ఏళ్ల వయసులో రెడ్ కార్పెట్ పైన కాళ్ళు తొనకకుండా నడుచుకుని వస్తున్నారు అని అంటే ఆమె ఎంత హెల్తీగా ఉన్నారో చూడండి. ఫిట్నెస్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేకపోతున్నారు. ఫిట్నెస్ అది. ఆ ఫిట్నెస్ ఎలా సాధించింది? ఆహారపు అలవాట్లా, లేకపోతే ఎక్సర్సైజా, లేకపోతే మానసికంగా నేను ఇలా ఉండాలి అనే ఒక ప్రాక్టీసా, ఏదన్నా కానీ ఈ రోజుకి ఆవిడ అలా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలా ట్యాగ్ గురించి చూడండి, ఎక్కడో నాకెందుకు హేమమాలిని, వీళ్ళందరూ ఎందుకున్నారు అట్లా? వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంది. మేము ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, కనిపించాలి అనే ఉద్దేశం. అది ప్రపంచం కోసం కాదు, వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకుంటే వాళ్ళు ఒక సంతృప్తికరంగా, అలాగే ఒక ఏమంటాము, ఒక పాజిటివ్ వైబ్, హెల్దీగా ఉంటుంది. మేము స్ట్రాంగ్గా ఉన్నాము అనిపించుకోవాలి, వాళ్ళకి అనిపించాలి స్ట్రాంగ్గా ఉన్నాము అని. అది ఒక మోరల్ సపోర్టు, మోరల్ బూస్టింగ్ అది. సరే, ఇవన్నీ అర్థం కాని చాలామందికి, అసలు నేను ఎందుకు ఆలోచించాలి అనే చాలామందికి, ఒక మహిళ కనిపిస్తే చాలు ఆమె ఒక సెక్స్ ఆబ్జెక్ట్ మాత్రమే అనుకునే చాలామంది. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆమె ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టారు. ఆమె సైకాలజిస్టు, భలే ఇష్టం నాకు తనంటే. వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా, వాల్ పోస్టర్స్లో ఎవరో ఏమంటాము, ఇప్పుడు ఈ డాన్స్లు ఏవో వస్తుంటాయి కదా, ఐటమ్ సాంగ్స్, సిల్క్ స్మిత లాంటి డ్యాన్స్ అనుకోండి, వేస్తున్న పోస్టర్ ఒకటి ఉంటే ఆ పోస్టర్ దగ్గరికి మగవాళ్ళు వెళ్ళి ఆ పోస్టర్ని తడిమేసేసి బాగా ఎక్కడంటే అక్కడ ముద్దులు పెట్టేసేసే ఒక ఫోటో. ఇదేమీ పాత ఫోటో కాదు, రీసెంట్ ఫోటో. పైగా ఈ మధ్య యోగా వీక్స్ అని జరిగినాయి, యోగా వారోత్సవాలు జరిగినాయి. యోగా బొమ్మలు ఉంటాయి చూసారా, ఈ యోగా కోసం పెట్టిన బొమ్మల్ని కూడా తడిమేసిన మహానుభావులు ఉన్నారు మన దేశంలో. ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళ ఉద్దేశంలో ఎలా ఉంటుంది అంటే, అసలు ఈ ఆడోళ్ళు ఏంటి, మాకు అందుబాటులో లేని ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళ బాధ, అసలు బాధ అది. వీళ్ళు మాకు అందుబాటులో లేరు. అందుకని ఇలా మాట్లాడే వాళ్ళ గురించి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంగనా రనౌత్ ఈ మాట చెప్పక్కర్లేదు. చాలా పాత రోజుల నుంచి శోభా డే లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఈ దేశంలో చాలామంది ఇట్లాంటి ఇలా మాటలకి కామెంట్ చేసిన వాళ్ళు, ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు, నుంచో అక్కడ అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కంగనా రనౌత్కి అంతే. అయినా అసలు నీకు ఇంత ఖాళీ దేనికమ్మా, నువ్వు పార్లమెంట్లో మాట్లాడుకోవాల్సిన దానికి నీకు కేన్స్ ఇవన్నీ నీకు అవసరమా? నీకేం అవసరం అని మాట్లాడుతున్నావు? నువ్వు రాజకీయాలు మాట్లాడు వెళ్ళి. అసలు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వస్తుంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో మీరు ఆలోచించుకోండి. మీకు ఇవన్నీ ఎందుకులే కానీ మీ పని మీరు చేసుకోండి అని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.